హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగు. ఇక్కడ ఇంకా పిల్లలు అయితే స్కూల్ వెళ్ళారు. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా సోఫా మొత్తం మిదిలి చేసి వాటి మీద ఉన్న క్లాత్ మొత్తం తీసేసాను. పిల్లలంతా కసులు కొట్టి బండలు తుడిచాలి అనేసి ఈరోజు లేసేసరికి 6:30 అయ్యింది. ఇంకా ఫాస్ట్గా ఇల్లంతా కసులు కొట్టి టీ పెట్టేసుకొని తాగి టిఫిన్కి వచ్చేసి ఈరోజు ఉగ్గాని చేసి ఉప్మా చేశాను. 2 చేశాను. ఇంకా అందరు తిని స్కూల్ వెళ్ళిపోయారు పిల్లలు. మా ఆయన డ్యూటీకి వెళ్ళారు. తర్వాత ఈ సోఫా మొత్తం నీట్గా ఇదిలిచ్చి కసులు కొట్టి బండలు తుడిసి పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట. నిన్న వేసుకున్నవి వైట్ యూనిఫామ్స్, అవన్నీ ఉతకాలి, స్నానం చేయాలి, మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి. ఈ పనులు అన్నీ అయిపోయేసరికి పిల్లలు కూడా స్కూల్ నుంచి మళ్ళీ వచ్చేస్తారు తినడానికి మధ్యాహ్నం ఇంటికి. ఆలోపు నేను ఈ పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఇంకా సోఫా మొత్తం మిగిలిచ్చేసి అంతా ఒక మూలకు సెట్ చేసేసాను. అది తర్వాత ఇల్లంతా నీళ్లు చల్లి బండలు తుడిచాలి. అంతా బండలు తుడిచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లు అయితే. ఇంక ఇదిగోండి ఇల్లు అంతా ఇలా నీట్గా నీళ్లు చల్లేసాను. బాగా దండిగా ఇంకొంచెం మారిపోయిందనమాట. ఇప్పుడు నీట్గా మాప్ పెట్టేస్తే సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది. పిల్లలు వచ్చేసరికి పిల్లలు వచ్చినాక మళ్ళీ మామూలు అయిపోతుంది. ఈరోజు ఊరు వెళ్తున్నాను సాయంత్రము. ఇంకా 3 days హాలిడేస్ ఉన్నాయన్నమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ కదా. ఇంకా అలాగే మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు. ఇక్కడికి వచ్చి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తారు. వాళ్ళైతే మాకంటే ముందే వెళ్తారు. మేము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6కి వచ్చేస్తారనమాట. చిన్నోడు పాప 5కి వస్తారు. పెద్దోడు మాత్రం 6కి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇంకా ఆలోపు పనులన్నీ పూర్తి చేసేసుకోవాలన్నమాట. వెళ్తానని అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకున్నాను. వీడియో తీసేటప్పుడు కూడా నేను ఏమనుకోలేదు. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు అనుకున్నాను అనమాట వెళ్ళాలి అని. మా ఆయన అడిగితే సర్లే వెళ్ళండి అన్నాడు. ఇంకా అందరం కలిసి చాలా రోజులు అయిపోయిందనమాట. తమ్ముడు, చెల్లి, వాళ్ళ అమ్మ, నాన్న అందరం కలిపి. తమ్ముడు ఇన్ని రోజులు లేకుండా చదువుకోవడానికి వెళ్ళాడు కదా, తమ్ముడు కూడా వచ్చేసాడు అయిపోయిందనమాట. చదువు అయిపోయింది. అసలు ఏం చదువుకున్నాడు, ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, ఏమైంది అనేసి నేను త్వరలో ఒక బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. అది మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇంక అందరం కలిపి ఫస్ట్ టైం అనమాట, చాలా రోజుల తర్వాత ఉగాదికే వచ్చిపోయినాడు తమ్ముడు. మళ్ళీ నెల అయిందిలేండి వచ్చి కూడా. కాకపోతే అందరం కలిసాక చాలా రోజులు అయిందనమాట. చెల్లి వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు, మేము అందరం కలిపి. ఇంకో రీజన్ ఏంటంటే 3 days హాలిడేస్. ఇంకో రీజన్ ఏంటి అంటే ఇంకా రాఖీ వస్తుంది కదా, తమ్ముడికి అలాగే రాఖీ కట్టాలి అని. లాస్ట్ ఇయర్ అయితే రాఖీ కట్టలేదు, తమ్ముడు రాలేదన్నమాట, చదువుకుంటూ ఉండిండే. ఇంకేసారి ఉన్నాడు. ఈ 3 రీజన్స్ కోసం అయితే వెళ్తున్నాను. అలాగే ఇంకోటి, మా పాపకు బాగలేదు హెల్త్ అని చెప్పాను కదా, అక్కడ ఊరు వెళ్తే కొంచెం సెట్ అవుతుంది ఆ వాతావరణానికి. ఇంకా అమ్మ హెల్త్ బాగలేదంటే ఇంకా నాన్న, అమ్మ, తమ్ముడు ఇంకా వచ్చేసేయండి వెంటనే. ఇంకా హెల్త్ బాగలేదు కదా, ఇక్కడికి వస్తే సెట్ అవుతుందని ఫోన్ల మీద ఫోన్లు. ఇక్కడ ఇంట్లో ఉండి పిల్లలు ఊరికే మెత్త ఆడగొడతారు. మీరు సెలవులు ఇచ్చినప్పుడు ఊరికి రానికేమి కొంచెం బాగా ఆడుకుంటారు కదా, యాక్టివ్ అవుతారని తిడతారనమాట. ఇన్ని రకాల రీజన్స్ ఉన్నాయి ఊరికి వెళ్ళడం కోసము. ఇంకా పిల్లలకు కూడా హాలిడే లేకపోతే, ఫ్రైడే హాలిడే లేకపోతే ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే మార్నింగ్ కానీ వెళ్దాం అనుకున్నాను. పిల్లలేమో మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చేసి చెప్పారు, మమ్మీ హాలిడే ఉందిలేమా వెళ్దాము అనేసి. సరే చూద్దాంలే అని చెప్పాను. అప్పటికి ఇంకా ఫుల్ కన్ఫర్మ్ కాలేదు వెళ్ళేది ఊరికి. ఇంకా మధ్యాహ్నానికి ఇక్కడ వంట అయితే చేస్తున్నాను. టైం వచ్చేసి 11:45 అలా అవుతుందన్నమాట. ఒక సైడు స్టవ్ పైన అన్నం పెట్టేశాను, ఇంకో సైడు పల్లీలు అయితే వేస్తున్నాను. చింతకాయ తొక్కు చేద్దామని చాలా రోజులు అయిందనమాట చేయక. మన ఫ్రిడ్జ్ సర్దుతుంటే ఇంకో ఫ్రిడ్జ్లో చింతకాయ తొక్కు ఉండే, బయట కూడా ఇంకో డబ్బాలు ఉండే, అంతా కలిపి ఇంకో డబ్బా కడిగి దాంట్లో వేస్తుంటే మా చిన్నోడు అడిగాడు, మా ఈ మధ్య చేయట్లేదు మా చెయ్యి అంటే. ఈరోజు పప్పు ఏం చేయదలుచుకోలేదు, దానికోసం ఇంకా పచ్చడన్న చేద్దాం అనేసి దానికోసం పల్లీలు వేయించాను. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓన్లీ సింపుల్ అనమాట. పల్లీలు వేయించుకొని మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకొని చింతకాయ తక్కువ వేసి కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టేసుకోవడం, లేదంటే రోట్లో వేసేసుకొని దంచుకోవడం అంతే. తర్వాత వేసేసుకోవాలి. ఈజీగా రెడీ అయిపోతుంది ఒక 2 minutesలో అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. పల్లీలు, చింతకాయ తక్కువ నేను కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టేస్తాను. తర్వాత వేసిన తర్వాత కొంచెం పచ్చి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసేస్తాను అనమాట. బాగుంటుంది దీంట్లో కాంబినేషన్లో పచ్చి ఉల్లిగడ్డలు. ఇంకా అలాగే కొంచెం టమాటా రసంలో మిరియాలు వేసి కొంచెం మిరియాల రసం లాగా చేస్తున్నాను. ముందు రోజుది కొంచెం పప్పు ఉంది, అలాగే కొంచెం ఉల్లిగడ్డ కారం ఉంది, పెరుగు ఉంది, సరిపోతాయి అనేసి పూటకొక్కటే కదా అని ఇంక ఇలా ప్లాన్ చేశాను.
ఒక సైడ్ అన్నం అవుతుంది, ఇంకో సైడ్ రసము చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు అయితే చేతితో పిసికేసాను అనమాట. నేను స్మాష్ చేసేసాను నీట్గా. అందులో ఉన్న తొక్కు మొత్తం తీసి పడేసాను. ఇందులో ఇంకా మిరియాలు చూపిస్తాను, నేను రసం కూడా ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తాను అనమాట రెసిపీ వచ్చేసి. ఇందులో ఫస్ట్ కొంచెం మిరియాలు వేస్తున్నాను నేను, తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. మిరియాలు మరీ ఎక్కువ వేయాలి, మళ్ళీ ఘాట్ అయిపోతుంది. కొంచెం కారం కూడా వేస్తాను, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇవి రెండు కొంచెం మెత్తగా పొడిలాగా దంచుకున్న తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసి కొంచెం దంచి తర్వాత కొత్తిమీర కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుతాను. ఎల్లిపాయలు కొత్తిమీర వచ్చేసి ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది. రసంలో కానీ సాంబార్లో కానీ ఎల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉడికితే భలే టేస్ట్ ఉంటాయి అన్నమాట. కొబ్బరి తిన్నట్టే ఉంటుంది, నాకు బాగా ఇష్టం అలా. ఫస్ట్ ఇక్కడ మిరియాలు జీలకర్ర రెండు దంచుతున్నాను, మెత్తగా పొడిలాగా చేసేసి ఇంకా ఎల్లిపాయలు కొత్తిమీర వేసి దంచుతాను అనమాట. ఈ రోలు సేమ్ ఆన్లైన్లో చూసాను, 250 అలా ఉంది. నేను బయట 150కే కొన్నాను. మా అమ్మ వాళ్ళకి రీసెంట్గా కొన్నాము ఇక్కడ నంద్యాల, 100 రూపాయలు అనమాట. సేమ్ ఇదే ఉంది, ఇంతనే ఉంది, ఇట్లనే ఉంటుంది అనమాట. ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్ ఉంది. మీషోలో చూసాను నేను, 250నో 300 ఉందన్నమాట. అంత రేట్ అస్సలు పడుతుంది. ఇక్కడ బయట మామూలుగా ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతుంటారు కదా, వాళ్ళ కాడ తీసుకోవాలి, కాస్ట్ తక్కువ ఉంటుందన్నమాట. నేను ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు 150 పెట్టి తీసుకున్నాను ఇది. ఇప్పుడైతే వెల్లిపాయలు కూడా వేసేసాను. ఇది కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఇందులోనే ఇంకా కొత్తిమీర తీసుకొని కొంచెం కడిగి వేసేసాను అనమాట. రసం చేశాను కానీ నేను ఒక్కదాన్ని తిన్నాను. మా ఆయన మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తా అని చెప్పి క్యారియర్ తీసుకెళ్ళలేదు. ఇంకా తర్వాత రాలేనులే, డ్యూటీ ఉంది అని చెప్పేసి రాలేదు. నేను కొంచెం తిన్నాను, తర్వాత తమ్ముడు వచ్చాడు అనమాట చెల్లి వాళ్ళని తీసుకెళ్ళడానికి. తమ్ముడిని కొంచెం రసం వేసి అన్నం పెట్టాను, చట్నీ వేసి పెరిగి వేసేసుకొని తినేసాడు. తమ్ముడు వచ్చి చెల్లి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళారు, నలుగురిని. చిన్న చెల్లి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని, పెద్ద చెల్లి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని, నలుగురిని తీసుకెళ్ళాడు. ఇంకా చెల్లి వాళ్ళిద్దరు ఆటోకి వెళ్ళారనమాట. ఆటో ఉంటే ఆటోకి, లేదంటే బస్సుకు వెళ్ళి ఎక్కడ దిగినా తమ్ముడు వచ్చి తీసుకెళ్తాడు. ఎలాగైతే అలాగైతుందని వెళ్ళారు. ఇంకా నేను మా పిల్లలు సాయంత్రం వెళ్ళాలి. తీరా చూస్తే మధ్యాహ్నం 3 నుంచి వర్షం పడుతుంది. ఇంకేమవుతుందో ఏమో చూడాలి. ఇంకా ఊరికి కానీ వెళ్ళలేదు అనుకోండి, మా పిల్లలు మాత్రం నాకు చుక్కలు చూపిస్తారు, మామూలుగా ఉండదు. మా చిన్నోడు ఏడ్చినా ఏడుస్తాడు. ఇంకా అవి కాక వాళ్ళ పిన్ని వాళ్ళందరూ పోయేది తెలిసిందనమాట. వాళ్ళన్నా లేకపోతే కొంచెం ఊరికే ఉంటాడు, కానీ ఇంక అందరూ వెళ్ళారు కాబట్టి ఏడుస్తాడు. మా నాన్న మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశాడు, మా చెల్లి వాళ్ళు వచ్చారు కదా, చెల్లెలికి ఫోన్ చేసి వస్తుందా లేదా అక్క అనేసి. పిల్లలు ఉన్నారా అంటే లేరు, స్కూల్ వెళ్ళారంటే ఆయన అడుస్తున్నాడు. ఒక పూట స్కూల్కి ఏమవుతుంది, వచ్చేస్తుంటే ఏమవుతుంటుంది అని. మళ్ళీ నాకు ఇస్తే నేను మాట్లాడినా, లేదులే నాన్న సాయంత్రం నుంచి వస్తాం నేను చెప్పాను. ఎప్పుడు వస్తారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి, లేట్ కాదు ఇంకెప్పుడు రావాలంట. వీళ్ళకి వచ్చేవారు కూడా ఆతర తాగలేరు అనమాట మా వాళ్ళు కూడా. ఎంతైనా అంతే కదా, ఇంకా పిల్లలు అంటే ఇలా ప్రాణం ఉంటుంది. నిన్న నా కూతురికి మన జ్వరం వచ్చింది, నేను అసలు చెప్పలేదు మా అమ్మ వాళ్ళకి. మా పెద్ద చెల్లి నిన్న చెప్పిందంట, మా నాన్నకి కాల్ చేశాడు, జ్వరం వచ్చిందంట కదమ్మా చూపించుకొచ్చేది లేదా, అట్లే పెడతాడు అన్నీ అడుస్తున్నాడు ఫోన్ చేసి. లేదు నాన్న తగ్గుతుంది అంటే, అయ్యేది తగ్గుతుంది పోయి ముందు చూపించుకోరమ్మని ఇట్లే మాట్లాడినాడు అనమాట హార్ష్గా. కొంచెము ఇట్లే ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ పిల్లల మీద. ఇంకా తర్వాత మళ్ళీ అమ్మ కూడా తెలియదు, అమ్మ పని వేసినాక సాయంత్రం ఫోన్ చేసి ఆమె నడుస్తుంది. ఇంకా జ్వరం వచ్చిందంట కదా, ఒక మాట కూడా చెప్పలేదు నాతో. ఊరికి వచ్చేసేయంటనే అంట, వీళ్ళకి ఇలా ఉంటుందన్నమాట. కొంచెం బాగలేదనేపాటికి ఊరు వెళ్తే కొంచెం మా పిల్లలు సెట్ అవుతుంది, అక్కడ అన్నీ పోతాయి. ఇంకా ఆ నేచర్కు బాగా గాలికి ఎండకు ఆడుకుంటే కొంచెం అంతా ఈజీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు రసంలో అయితే దంచుకున్న మిరియాలు జీలకర్ర అదంతా వేసేసాను, ఎల్లిపాయలు కొత్తిమీర అది వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి ఉల్లిగడ్డ తర్వాత వేసి ఉడికిస్తాను. అంతే, ఈజీగా రసం అనేది రెడీ అయిపోతుంది. అన్నం కూడా గంజి ఉంచేసాను అనమాట. తర్వాత చట్నీలు తర్వాత వేసేసి ఇంకా అదే గిన్నెలో ఇంకా ఈ రసాన్ని కూడా తర్వాత పెట్టేస్తాను, అయిపోతుంది. ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సామాన్లు అన్నీ కడగాలి, సాయంత్రం అన్నీ కడిగి పెట్టి ఇల్లంతా నీట్గా సర్ది ఊరు వెళ్ళాలి. మా పిల్లలేమో ఇంకా చెప్పినారు మమ్మీ మేడం వాళ్ళు స్కూల్ లేదు రేపు అనేసి. కాకపోతే స్కూల్ నుంచి అయితే మెసేజ్ ఏం రాలేదు గ్రూప్లో, ఇంకా వాట్సాప్ గ్రూప్లో స్కూల్ వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, అందులో అయితే ఏం మెసేజ్ రాలేదు ఇంకా ఇంతవరకు. ఇంకా మిక్సీ జార్లో పల్లీలు చింతకాయ తొక్కు పెరుగు వేసాను కదా, మిక్సీ అయితే పట్టేసాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో.
దీంట్లో అయితే ఫస్ట్ తర్వాత వేసేస్తున్నాను సింపుల్గా అనమాట. మామూలుగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే. ఉంటే ఎండుమిరపకాయలు వేసుకున్నా ఇంకా బాగుంటుంది, కాకపోతే ఇంట్లో లేవన్నమాట. ఇదిగోండి తర్వాత అయింది, ఇందులో వేసేసాను. ఇంకా చట్నీ అయితే అయ్యింది, అన్నం కూడా అయ్యింది, రసం ఒకటి ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే గిన్నెలో రసాన్ని కూడా తర్వాత పెట్టేస్తున్నాను. ఇది ఒకటి ఉడికితే వంట అనేది రెడీ అయిపోతుంది. 12:30 లోపే వంట కూడా అయిపోయింది అనమాట. 12:20 ఆ టైంకి అంతా వంట అయిపోయింది. ఒక అరగంట 40 మినిట్స్ వీడియో తీయడం వల్ల నాకు కొంచెం లేట్ అయిందనమాట. చట్నీ మిక్సీ పట్టి ఇందులో తర్వాత వేసేసాను కదా, ఇందులో కొంచెం పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తున్నాను. ఇంకొంచెం తీసాను కదా, తర్వాతలో వేసేసేయాలి రసానికి. ఇంకంతే, ఈ చట్నీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా రసం కూడా తర్వాత వేస్తే ఉడికితే అదొక పని అయిపోతుంది అనమాట. వంట ఈరోజు త్వరగా అయిపోయింది, సింపుల్గానే కాబట్టి. రోజు ఇది ఉదయం చేసేదాన్ని, మధ్య 2 రోజులే అనమాట. మధ్యాహ్నం చేస్తున్నాను పిల్లలు వచ్చేలోపు. మా ఆయన క్యారెట్ తీసుకెళ్తే ఉదయాన్నే చేయాల్సిందే, తను తీసుకెళ్ళకపోతే ఇంకా మధ్యాహ్నం టైంకి చేస్తానన్నమాట, అప్పటికప్పుడు వేడివేడిగా. ఇంకా రసానికి కూడా కొంచెం ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసేసి కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసాను. కొంచెం ఉడికితే ఉల్లిగడ్డ తర్వాత ఇంకా రసం మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే రసం కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈరోజు మధ్యాహ్నానికి ఇలా సింపుల్గా వంటలు అయితే చేసేసాను. అన్నము, చింతకాయ తొక్కు, మిరియాల రసము, నిన్నటి పప్పు కొంచెమే ఉండేది. తర్వాత ఇంకా ఉల్లిగడ్డ కారం, పెరుగు అన్నీ వంట అయిన తర్వాత ఇక్కడ హాల్లో నీట్గా పెట్టేశాను. పిల్లలు వచ్చే టైంకి అంతా రెడీ చేసి పెట్టేసాను అనుకోండి, వస్తేనే చేతులు కడుక్కొని తినేసి మన స్కూల్కి వెళ్తారు. ఇంక ఇదిగోండి, ఇదైతే చింతకాయ తొక్కు, నిన్నటి పప్పు కొంచెం ఉంది. తర్వాత ఇది ఉల్లిగడ్డ కారము. ఉల్లిగడ్డ కారంలో రొట్టె ముక్కలు పడినాయి అనమాట. నిన్న రాత్రి చేసిన రొట్టెలు ఉంటే కొంచెం కారం వేసేసుకొని తినేసాను ఇందాక. ఇంకా అలాగే కొంచెం రసము చేశాను కదా, ఇప్పుడు అది పెరుగు, ప్లేట్లు, వాటరు, అన్నం అన్నీ ఇలా రెడీగా పెట్టేశాను. ఒక వ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.